ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ అందరి ముందుకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు. సో మనందరం పరిశుద్ధాత్మని గురించినటువంటి ధ్యానంలో మనం ముందుకి సాగుతా ఉన్నాము. ఈరోజు ఇంకొంచెం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే గనక, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరనే ఆ వాక్యం అక్కడ మనం చూస్తాం. కాబట్టి మీరు యోదయ సమరయ తర్వాత బూది గంతాల దాకా, యెరూషలేము నుంచి మీరు యోదయ సమరయ తర్వాత బూది గంతాల దాకా మీరు నాకు సాక్షులై ఉంటారని అక్కడ ఆ వచనంలో మనం చూడగలుగుతాం. అయితే శక్తి నొందెదరు, పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే ఆ యొక్క వాక్యంలో శక్తి నొందెదరు అనే చోట ప్రయోగించబడినటువంటి మూల పదాన్ని కనుక మనం ధ్యానం చేస్తే గనక అక్కడ డోనామిస్ అనే పదాన్ని ఉపయోగించారు. సో డోనామిస్ అంటే కనుక చాలా అర్థాలతో కూడుకున్నటువంటి పదం. 3 విషయాలు నేను చెప్పి నేను మిమ్మల్ని ముందుకి తీసుకెళ్ళాలని నేను అనుకుంటా ఉన్నాను. సో మొట్టమొదటిగా డొనామిస్ అంటే అర్థం ఏంటంటే మైట్, తర్వాత పవర్, తర్వాత ఎబిలిటీ. మైట్, పవర్, ఎబిలిటీ. సో ఈ శక్తి, బలము, తర్వాత సామర్థ్యము ఎప్పుడు మనకి అనుగ్రహించబడతాయంటే గనక పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు. సో మనం ఏం చేయబడతామంటే ఈ బలంతో, ఈ శక్తితో, ఈ సామర్థ్యంతో మనం ఏం చేయబడతామంటే బూది గంతాల దాకా, మనం ఉన్న ప్రాంతం నుంచి బూది గంతాల దాకా మనం ఏం చేయబడతామంటే దైవ చిత్తానుసారంగా మనం ఆయనకి సాక్షులుగా మనం వాడబడతాము, నిలవబడతామని చెప్పి వాక్యము చెప్తా ఉంది. సో నేను దీన్ని కొంచెం డీటెయిల్డ్గా ధ్యానం చేయాలని నేను మరి ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తూ ముందుకి వాక్య ధ్యానంలో ముందుకు వెళ్తా ఉండగా కొన్ని అర్థాలని కొన్ని విషయాల్ని దేవుడు నాకు బయలుపరిచారు. సో ఆ విషయాన్ని నేను మీ అందరికీ పంచుకుని ఈ వాక్యాన్ని ముగించి మీ చివరిలో మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇందులో ఫస్ట్ మీనింగ్ ఏంటంటే కనుక ద ఇన్హెరిటెంట్ పవర్ అంటే కనుక స్వభావ సిద్ధమైన, పుట్టుకతో వచ్చిన స్వాభావికమైనటువంటి శక్తి అని అర్థం. స్వాభావికమైన, పుట్టుకతో వచ్చినటువంటి లేకపోతే స్వభావ సిద్ధమైనటువంటి శక్తి, ఇన్హెరెంట్ పవర్. సో ఈ శక్తి మన పుట్టుకతో మనకు వచ్చినటువంటి శక్తి ఏంటండి? ఓడిపోవడం, భయపడిపోవడం, లేకపోతే అపజయం పాలవడం, లేకపోతే ఈ భూమి మీద సరిగ్గా దేవుణ్ణి కనుగొనలేకపోవడం, దైవ కార్యాల విషయాల్లో సరైనటువంటి గ్రహింపు లేకపోవడం, ఇవి మన స్వభావ సిద్ధంగా వచ్చినాయి. ఏ స్వభావ సిద్ధంగా వచ్చినాయి? పడిపోయినటువంటి ఆదాము యొక్క స్వభావ సిద్ధంగా మనందరికీ ఇవన్నీ కూడా ప్రాప్తించబడ్డాయి. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో ఎందుకు అభిషేకిస్తున్నాడు? వై హీ వాజ్ అనాయింటెడ్ us with the power and the Holy Spirit. ఎందుకు ఆ శక్తితో మనల్ని పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు అంటే కనుక ఏదైతే పతనమైపోయినటువంటి స్వభావంతో మన లోపలికి వచ్చేసిన విషయాలు, వాటన్నిటినీ ఈ శక్తి ఏం చేస్తుందంటే వాటన్నిటినీ మార్చడం మొదలు పెడుతుంది. సో వాటన్నిటి మీద ఈ శక్తి అధికారం తీసుకుని మన స్వభావాన్ని, అందుకే తీతుకు రాసిన పత్రికలో ఉంటుంది, పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా. అలా ఎవరు మనకి నూతన స్వభావం కలుగజేస్తారు? మన భక్తి కాదు. అలాగని భక్తి చెడ్డదని నేను అనట్లేదు. మన నిర్ణయాలు కాదు, మన కట్టుబాట్లు కాదు, మన సాంప్రదాయాలు కాదు, మనం చేయకూడదు చెయ్యాలి అని పెట్టుకున్న నియమాలు కాదు. ఎవరు మన స్వభావాన్ని ప్రభావితం చేసి మార్చేదంటే కనుక ఓన్లీ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మాత్రమే పని చేస్తారు అని బైబిల్ చెప్తా ఉంది. ఇంకా దాన్ని మనం కొంచెం ముందుకెళ్ళి అధ్యయనం చేస్తే కనుక పవర్ రిసీవ్డ్ ఇన్ ఏ థింగ్ ఆర్ ఏ పర్సన్ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ నేచర్. అంటే ఒక వ్యక్తిలో కానీ ఒక వస్తువులో కానీ తన స్వభావ సిద్ధంగా పనిచేసే శక్తి. ఫర్ సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే కనుక
మనలో ఒక స్వభావం పనిచేస్తా ఉంది, ఒక శక్తి మనలో పనిచేస్తా ఉంది. ఏంటది? ఆదాములో నుంచి వచ్చినటువంటి పతనం అయిపోయినటువంటి స్వభావం. సో మనం ఎంత ప్రయత్నం చేసినా, మనం ఎంత మంచిగా ఉండాలని అనుకున్నా, నిర్ణయాలు తీసుకున్నా, మనం ఏమైపోతున్నాం? ఆ శక్తి మనల్ని ఓడించి ఏదో చోట మనల్ని రాజీ పడిపోయేలా చేస్తా ఉంది. అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే గనక ఆయన ఏం చేస్తాడంటే, మన స్వభావ సిద్ధంగా మన లోపల ఉన్న మూలాల్ని కాల్చేసి ఆయన స్వభావ సిద్ధమైనటువంటి శక్తితో, మన స్వభావ సిద్ధమైన శక్తిని మృంగివేసి ఆయన తన స్వభావ సిద్ధమైనటువంటి శక్తితో మనల్ని ముందుకు నడుపుతాడు. సో అందుకే చాలా మంది మారిపోవడానికి, భక్తులైపోవడానికి, చాలా మంది నూతనమైనటువంటి వ్యక్తులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే కనుక వాళ్ళ శక్తి కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి కార్యం. ఒకప్పుడు పాపి అండి, ఒకప్పుడు దుర్మార్గుడండి, నరహంతకుడండి, దుష్టుడండి, త్రాగుబోతండి, వ్యభిచారండి, చాలా మందిని ఇబ్బంది పెట్టాడండి, చాలా భయపెట్టాడండి, దోచుకునేవాడండి, దొంగండి. కానీ ఈ వ్యక్తి ఎలా మారిపోయాడు, ఎంత మంచిగా మారిపోయాడండి, ఎలా మారుడో మాకు అర్థం కావట్లేదని అనేక మంది మారినటువంటి సాక్ష్యము ఎవరైనా పంచుకుంటా ఉన్నప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలా మారో అసలు మేమే మారలేకపోతున్నామని అనుకుంటూ ఉంటారు. అది వారు మారింది కాదు. వారిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారి స్వభావ సిద్ధమైనటువంటి ఆ కార్యాన్ని, శక్తిని ఈయన స్వభావ సిద్ధమైనటువంటి శక్తితో మృంగివేసి వారిని దైవపూర్ణులుగా, దైవ సంభూతులుగా, దైవత్వంతో నింపబడినటువంటి వ్యక్తులుగా మార్చేసి వాళ్ళని గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తా ఉన్నాడని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. తర్వాత ఇంకొక మాట నేను చెప్తున్నాను, పవర్ ఆఫ్ పర్ఫార్మింగ్ మిరకల్స్. వ్యక్తులు అద్భుతాలు చేసేవారిగా మారిపోవడానికి కారణం అదే వ్యక్తులు వాళ్ళు. కానీ సడన్ గా వాళ్ళకి ఆ శక్తులు లేకపోతే ఆ అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే ఆ కృప ఎక్కడి నుంచి వచ్చిందంటే అది వారిది కాదు. వారి లోపట నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు, వారి లోపట నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యాలు. సో ఎప్పుడైతే వాళ్ళ డొనామిస్ పవర్ తో నింపబడ్డారో వాళ్ళు అద్భుతాలు చేయడం మొదలు పెడతారు. తర్వాత మోరల్ పవర్ అండ్ ఎక్సలెన్స్ ఆఫ్ సోల్ అంటే అర్థం ఏంటంటే వారిలో ఒక నీతి బయలుదేరుతుంది. ఇంతకు ముందు ఏదైతే వాళ్ళు దుర్నీతికి, నీతికి పొంతన లేకుండా, తేడా లేకుండా క్రియలు చేసుకుంటూ పోయారో ఇప్పుడు సడన్ గా వాళ్ళకి నీతి బయలుపరచబడుతుంది. ఏం చేయకూడదో, ఏం చెయ్యాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో, ఏం మాట్లాడకూడదో, ఏం మాట్లాడాలో, ఈ నీతి అంతా కూడా ఆ యొక్క ఎక్సలెన్స్ ఆఫ్ సోల్ అంటే అర్థం ఏంటంటే, సోల్ అంటే ప్రాణం. ప్రాణంలో ఏముంటాయంటే మనసు, చిత్తం, భావోద్రేకాలు ఉంటాయి. సో ఈ మూడు విషయాలు, మనసు, చిత్తం, భావోద్రేకాలు ఎక్సలెంట్ గా మారడానికి అంటే మంచిగా, శ్రేష్టంగా మార్చబడడానికి కారణం ఏంటంటే వారిలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి. వారిలో మోరల్ పవర్, ఆ నీతి శక్తి ఎలా వచ్చింది, వారిలో మంచి తత్వం ఎలా వచ్చిందంటే కనుక వారి లోపట ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి పని. అందుకే ఆ యొక్క మాట ఉంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. You will receive the power, you will receive the dunamis, you will receive the person of the Holy Spirit, you will receive the inherent power, you will receive the miracle power, you will receive the moral power, and you will receive the excellence of soul. నీ మనసు, నీ భావోద్రేకాలు, నీ చిత్తం చాలా శ్రేష్టంగా మార్చబడతాయి. ఎంత శ్రేష్ఠ బుద్ధి ఎక్కడిది, ఎంత గొప్ప మనసు ఎక్కడిది, ఎంత దయాలత్వం ఎక్కడిది, ఎంత మంచి నిర్ణయాలు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు. చిత్తం అంటే మరేదో కదండి, చూజింగ్ పవర్, ఎన్నుకునే శక్తి. చెడ్డ వాటిని విసర్జించగలగడం, మంచి వాటిని ఎన్నుకోగలగడం, దట్ ఈస్ ద విల్ పవర్. సో ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనిషి కంటే కనుక, ఒక వ్యక్తి, పతనమైపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా చెడ్డ వాటినే కోరుకుంటాడు. సంతోషం, క్షణికమైన ఆనందాలే కోరుకుంటాడు. తన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందన్నా త్రాగేవాడికి తెలిసినా త్రాగుతాడు. తన ఆరోగ్యానికి హానికరమని తెలిసినా సరే వాళ్ళు చేసే కార్యాలు చేసుకుంటూనే వెళ్ళిపోతారు. కానీ అలాంటి వ్యక్తులు ఎందుకు, ఎలా మార్చబడుతున్నారంటే కనుక బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన వాళ్ళు మార్చబడతా ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక మాట, పవర్ కన్సిస్టింగ్ ఇన్ ఆర్ రెస్టింగ్ అపాన్ ఆర్మీస్ అండ్ ఫోర్సెస్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక డొనామిస్ అనే సందేశాన్ని చెప్పాను. అందులో నేను ఇంకా చాలా క్లియర్గా చెప్పాను. ఆర్మీ బలగాల మీద పనిచేసే శక్తి పరిశుద్ధాత్మ శక్తి.
సో ఒక వ్యక్తి ఎంత ఆర్మీలో ఉన్న వ్యక్తి ఎంత బలవంతుడిగా మనం సమాజంలో కనపరచబడతాడో, అతనికి ఎలాంటి ఒక స్పెషల్ ఫోర్స్, ఒక స్పెషల్ అధికారం ఇవ్వబడుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడతారో వాళ్ళకి ఆత్మలోకములో అలాంటి ఒక స్పెషల్ పవర్ ఇవ్వబడుతుంది. వాళ్ళ దెయ్యాల్ని, వాళ్ళు అపవాది శక్తుల్ని, యొక్క రోగాల్ని, వ్యాధుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే వ్యసనాల్ని వాళ్ళు నాశనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు. సో అలాంటి శక్తి ఎక్కడ ఉందంటే పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఆయన చేసే పని అది. ఆయన తర్వాత ఎబిలిటీ, అబాండెన్స్, మైట్, స్ట్రెంగ్త్ అండ్ వండర్ఫుల్ వర్క్ అనే మీనింగ్స్ డొనామిస్ కి మనం చూడగలుగుతాం. సో అన్ని రకాలైనటువంటి సకలమైనటువంటి దైవత్వంతో కూడుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన లోపలికి విడుదల చేయబడతా ఉన్నాయి. సో కాబట్టి దయచేసి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, మీరు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తే, మీరు పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడుతూ ఉంటే, కలిసి నడుస్తూ ఉంటే గనక మీరు ఈ కార్యాలు చేయగలరు. కేవలం దేవుడు పక్షపాతం కాదు, ఎవరికో కొందరికైనా స్పెషల్ గా ఆయన అవి ఇచ్చి కొందరిని నార్మల్ గా పెట్టేవాడు కాదు. ఆయన అందరికీ, ఆయన తండ్రి, ఆయన అందరినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తాడు. ఈ రోజుకి నువ్వు యథార్థంగా విశ్వాస హృదయం తెరిచి, ప్రభా నాకు పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించు, నన్ను పరిశుద్ధాత్మ దేవునితో నింపు, పరిశుద్ధాత్ముడ నా లోపలికి రండి అని మీరు ఆహ్వానిస్తే గనక he was ready to come. ఆయన నీ లోపలికి వస్తాడు. ఇవన్నీ ఆయన నీ లోపల నింపుతాడు. నీ మోరల్ పవర్ ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆయన నీ నీతిని వెల్లడి చేస్తాడు, నీలో నీతి కార్యాలు జరిగిస్తాడు. తర్వాత నీ యొక్క మనసుని, నీ చిత్తాన్ని, తర్వాత నీ ఆలోచనని కంట్రోల్ చేస్తాడు. యూ విల్ డూ ఎవ్రీథింగ్ what he was done in the Christ Jesus and apostles and past saints. మన పూర్వమున్న భక్తుల జీవితంలో, అపోస్తుల జీవితంలో, మన ప్రభు జీవితంలో ఆయన ఏదైతే చేశాడో మన జీవితంలో కూడా చేయగలడు, చేస్తాడు అని నేను మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఈ జ్ఞానం మేము ఏదో బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటే మాకు వచ్చింది కాదు. ఈ జ్ఞానం మేము ఎక్కడికో వెళ్ళి అభ్యసిస్తే మాకు వచ్చింది కాదు. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే వచ్చింది. వాక్యాలని మేము చదువుతా ఉన్నప్పుడు మా దృష్టిని తెరిచి, మా హృదయాన్ని తెరిచి, ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతల్ని ఆయన ఓపెన్ చేసినప్పుడు నిజంగా మేము దేవుని స్తుతించకుండా ఉండలేకపోయాం. సో అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డారు, మన లోపల నివసిస్తా ఉన్నాడు. ఈ వాజ్ ద VVVVIIP ఇన్ అవర్ లైఫ్. ఒకవేళ మన జీవితంలో మనం ఎవరినైనా గొప్ప వ్యక్తిని, గొప్పది కలిగి ఉన్నామంటే గనక అది కేవలం దేవుని అభిషేకం, పరిశుద్ధాత్ముడని నేను మాత్రం స్పష్టంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. దయచేసి మీరు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, అభిషేకాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, పరిశుద్ధాత్ముని మీ లోపల నివసిస్తున్న దేవుణ్ణి మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయనతో కలిసి నడవండి. ఈ భూమి చివరి వరకు ఆ మార్టియర్ అనాయింటింగ్, హతసాక్షులైపోయే లాంటి ఆ శక్తి, ధైర్యం, ఆ బోల్డ్నెస్, విద్య లేని పామరులు పేతురు యోహాను యొక్క ధైర్యం చూసినప్పుడు ప్రధాన యాజకులు ఆశ్చర్యపడిపోయారు. అలాంటి ఆశ్చర్యపడిపోయే కార్యాలు ప్రభుత్వాల నుంచి, రాజుల నుంచి మన జీవితంలో మనం పొందుకోవాలంటే we must and we have to led by the Holy Spirit. మనం పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. దెర్ ఇస్ నో ఆప్షన్. ఇంకొక అవకాశం లేదు మనకి. ఇంకొక మార్గంలో మనం ఏమీ చేయలేము. మనం చేయగలిగితే కనుక యేసు ప్రభు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి, అభిషేకం గురించినటువంటి అంత విశిష్టమైన మాటలు ఆయన చెప్పరు. ఆయన నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్తే మీకు ఆదరణకర్త అనుగ్రహించబడతాడు అని ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనందరికీ చాలా అత్యవసరమైనటువంటి మరి సహాయము, ఆయనతో కలిసి మనం నడవాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ మాటలు నేను మీ ముందుకు తీసుకుని వస్తా ఉన్నాను. దేవుడు అలాంటి కృపతో మనందరినీ దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని నదిలాగా జమ్ము బోధక.